అంజూరపు చెట్టు వైపు ఆశతో ఆకలితో చూస్తున్న యేసు ప్రభు ఆశతో చూసినా ఆసక్తితో చూసినా ఫలములు లేనందువల్ల ఆ చెట్టుకి ఫలింపు లేకుండా చేయడంతో అది తక్షణమే ఎండిపోయింది. అలాగే మనలో ఉండాల్సిన ఆత్మీయ ఫలాలను ఆశతో ఆయన వెదిగితే, ఆయన కోరిన ఫలాలు ఆయనకు కనబడకపోతే మన స్థితి కూడా అంతే కదా. దేవుడైన యెహోవా భూమికి సారాన్నిస్తే, భూమి తన సారాన్ని చెట్టుకి ఇచ్చినప్పుడు చెట్టు ఆ సారాన్ని పీల్చుకుంటేనే ఫలిస్తాది. అలాగే దేవుడు మనకు పంపిన పరిశుద్ధాత్మ శక్తి సారాన్ని మనం పొందుకుంటేనే ఎల్లప్పుడూ ఆత్మీయ ఫలాలతో నిండి ఉండటం వలన ఆకలితో ఆయన వచ్చినప్పుడు ఆకలి తీర్చగల ఫలాలు మన వద్ద ఉంటాయి కనుక ఆయన ఆనందిస్తాడు. అలా కాకుండా ఫలములు లేని ఆ చెట్టు వలె మనం కూడా ఉంటే ఆ చెట్టు వేర్లతో సహా ఎండినట్టు మనం కూడా ఎండిపోతాము. కనుక ఆయన ఆకలిని తీర్చి ఆనందింప చేయాలని అనుకుంటే పరిశుద్ధాత్మ శక్తిని పొంది ఫలములను నింపుకో.